2013 వరల్డ్ బిగ్గెస్ట్ కంపెనీ తన మొబైల్ బిజినెస్ని అమ్మేస్తుంది. బోర్డ్ రూమ్లో సైలెంట్, కొంతమంది ఎంప్లాయీస్ కలలో కన్నీళ్ళు. అప్పుడు నోకియా సీఈఓ స్టీఫెన్ ఎలోప్ ఒక మాట చెప్పాడు, వీ డిడ్ంట్ డూ ఎనీథింగ్ రాంగ్ బట్ సమ్హౌ వీ లాస్ట్. ఏ కంపెనీ అయినా తప్పు చేస్తేనే ఓడిపోతుంది, కానీ ఏ తప్పు చేయకుండా ఎలా ఓడిపోతారు? నోకియా కొన్ని ఇయర్స్లోనే హిస్టరీగా మిగిలిపోయింది. కానీ ఈ డాక్యుమెంటరీ నోకియా గురించి కాదు, ఇది మీ కెరీర్ గురించి, మీ బిజినెస్ గురించి, మీ మనీ డిసిషన్స్ గురించి. ఎందుకంటే ఈరోజు నోకియా చేసిన అదే మిస్టేక్ బహుశా మీరు కూడా చేస్తున్నారేమో. బై ద ఎండ్ ఆఫ్ దిస్ డాక్యుమెంటరీ సక్సెస్ మనల్ని ఎలా బ్లైండ్గా చేస్తుందో, మరియు ఇంటెలిజెంట్ పీపుల్ ఎందుకు ఇంటెలిజెంట్ మిస్టేక్స్ చేస్తారో మీరు కొత్త కళ్ళతో చూడబోతున్నారు. 2000 ఇయర్. మీరు అప్పట్లో మొబైల్ కొనాలంటే ఒకే పేరు గుర్తుకొచ్చేది, నోకియా. ఫోన్, బ్యాటరీ, క్వాలిటీ, ట్రస్ట్ ఒకటే వర్డ్, నోకియా. అది కేవలం బ్రాండ్ కాదు, ఒక స్టాండర్డ్. ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశంలో నోకియా ఉండేది. ఒక ఫ్యామిలీలో టీవీ లేకపోవచ్చు, కానీ నోకియా ఫోన్ మాత్రం ఉండేది. ఒక్కసారి నోకియా ఇంజనీర్ స్థానంలో మిమ్మల్ని మీరు ఊహించుకోండి. రోజుకు 12 గంటలు పనిచేస్తున్నారు, ప్రపంచంలోనే నెంబర్ 1 కంపెనీ కోసం. మీరు డిజైన్ చేసిన ఫోన్ లక్షల మంది చేతుల్లోకి వెళ్తుంది. ప్రపంచం మీ ప్రోడక్ట్ని ప్రేమిస్తుంది. ఆ సమయంలో ఒక రోజు మన కంపెనీ ఉండదని ఎవరైనా చెప్పి ఉంటే మీరు నమ్మేవారా? బహుశా కాదు. ఎందుకంటే ఆ ఇంజనీర్ ప్రాబ్లం టాలెంట్ కాదు, కమిట్మెంట్ కాదు, అతను గెలుస్తున్న యుద్ధాన్ని చూస్తున్నాడు. కానీ ప్రపంచం మారుతున్న దిశను చూడలేకపోయాడు. కొన్నిసార్లు మనం చాలా కష్టపడి పనిచేస్తున్నామని, మారుతున్నామని అనుకుంటాం, కానీ మన వర్క్ మారుతుంది, మన థింకింగ్ మాత్రం మారదు. హార్డ్ వర్క్ కెన్ ఇంప్రూవ్ యువర్ పొజిషన్, బట్ ఓన్లీ న్యూ థింకింగ్ కెన్ ప్రొటెక్ట్ యువర్ ఫ్యూచర్. ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు యాపిల్ ఎంత పవర్ఫుల్గా కనిపిస్తుందో అప్పట్లో నోకియా కూడా అంతకంటే పవర్ఫుల్. అవును, యాపిల్ కంటే కూడా. మార్కెట్ షేర్ 40% దాటింది. ప్రాఫిట్స్, రికార్డ్స్, ఇన్నోవేషన్స్. ప్రతిరోజు ప్రపంచంలో అమ్ముడవుతున్న 10 ఫోన్లలో సుమారు 4 ఫోన్లు నోకియావే. ఇప్పుడు ఒక ప్రశ్న, మీరు ఆ సమయంలో నోకియా సీఈఓ అయితే మీ కంపెనీ ఓడిపోతుందని ఒక్క క్షణమైనా ఊహించేవారా? బహుశా కాదు. ఎందుకంటే సక్సెస్ మనకు ఒక డేంజరస్ ఫీలింగ్ ఇస్తుంది. వీ నో వాట్ కస్టమర్స్ వాంట్. అదే ఫీలింగ్ హిస్టరీలో చాలా ఎంపైర్స్ని కూల్చింది. కానీ నోకియాని డిస్ట్రాయ్ చేసింది కాంపిటీషన్ కాదు, మరేదో. మనం సాధారణంగా అనుకునేది మన కంపెనీస్ కాంపిటీషన్ వల్ల ఓడిపోతాయని, కానీ చాలా సందర్భాల్లో కంపెనీస్ తమ సక్సెస్ వల్లే ఓడిపోతాయి. ఇది వినడానికి విచిత్రంగా ఉంది కదా. సక్సెస్ కాన్ఫిడెన్స్ని పెంచుతుంది, కాన్ఫిడెన్స్ సర్టెనిటీగా మారుతుంది, సర్టెనిటీ క్వశ్చన్స్ అడగకుండా చేస్తుంది. అక్కడి నుండే లెర్నింగ్ ఆగిపోతుంది. అదే ఒక ఎంపైర్కి స్లో పాయిజన్. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. నోకియాకి ఇవన్నీ తెలుసు, అయినా ఎందుకు ఆగలేదు? 2004, 2005, 2006 ప్రపంచం నెమ్మదిగా మారుతుంది. కానీ మారింది ఫోన్స్ కాదు, మనుషుల ఎక్స్పెక్టేషన్స్. ఇప్పటి వరకు ఫోన్ అంటే కాల్ చేయడం, SMS పంపడం, బ్యాటరీ ఎక్కువ ఉండడం, అంతే. ఇప్పుడు పీపుల్ అన్నోయింగ్లీ స్టార్టెడ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఎల్స్. పాకెట్లో ఒక చిన్న కంప్యూటర్. వాళ్లకు ఇంకా ఇది క్లారిటీ లేదు, కానీ వారి బిహేవియర్ మారుతుంది. నోకియాలో ఇంజనీర్స్ ఒక విషయం గమనించారు, ఫ్యూచర్ హార్డ్వేర్లో లేదు, సాఫ్ట్వేర్లో ఉంది, ఎక్స్పీరియన్స్లో ఉంది, ఇంటర్నెట్లో ఉంది. కొంతమంది ఈ మార్పును గుర్తించారు, వార్నింగ్స్ ఇచ్చారు, క్వశ్చన్స్ అడిగారు. కానీ సక్సెస్ ఉన్నప్పుడు వార్నింగ్స్ నాయిస్లా కనిపిస్తాయి. ఎందుకంటే మన బ్రెయిన్ మనకు నచ్చిన ఇన్ఫర్మేషన్నే ఎక్కువగా నమ్ముతుంది. దీనినే సైకాలజీలో కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. అయితే ప్రపంచం మారుతుందని ఎవరు పూర్తిగా అర్థం చేసుకున్నారు? 2007 ప్రపంచం మొత్తం ఒక ప్రోడక్ట్ లాంచ్ను చూడబోతుంది. చాలామంది దాన్ని ఇంకొక మొబైల్ లాంచ్ అనుకున్నారు. నోకియా కూడా అలాగే అనుకుంది. కానీ ఆ స్టేజ్ మీద ఒక ఫోన్ లాంచ్ కాలేదు, ఒక కొత్త డెఫినేషన్ లాంచ్ అయింది. ఆ రోజు
మొబైల్ ఇండస్ట్రీకి ఒక కొత్త రూల్ రాయబడింది. కానీ ఆ రూల్ని నోకియా చాలా ఆలస్యంగా చదివింది. ఒక చిన్న డివైస్ ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఎంపైర్ని ఎలా మోకాళ్ళపై కూర్చోబెట్టింది. 2007 స్టీవ్ జాబ్స్ స్టేజ్పై ఇలా అన్నాడు, టుడే యాపిల్ ఈజ్ గోయింగ్ టు రీఇన్వెంట్ ద ఫోన్. చాలామంది నవ్వారు. ఫోన్ను మళ్ళీ కనిపెట్టడమా? ఎందుకంటే అప్పటికే మొబైల్ ఇండస్ట్రీకి రాజు నోకియా అని అందరికీ తెలుసు. యాపిల్కి మొబైల్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ లేదు. నోకియాకి 2 దశాబ్దాల అనుభవం ఉంది. అప్పుడు ఎవరిని మీరు నమ్మేవారు? ఒక స్టార్టప్ మైండ్ సెట్ ఉన్న యాపిల్నా, లేదా 40% మార్కెట్ షేర్ ఉన్న నోకియానా? నోకియా తన గతాన్ని చూసింది, యాపిల్ తన భవిష్యత్తును చూసింది. యాపిల్ ఐఫోన్ లాంచ్ అయ్యాక నోకియా దాన్ని చూసింది, పరీక్షించింది, అనలైజ్ చేసింది. అయితే ఒక క్వశ్చన్ అడిగింది, ఈ ఫోన్ సేల్స్ ఎలా ఉన్నాయి అని. కానీ వాళ్ళు అడగాల్సిన అసలు క్వశ్చన్, ఈ యాపిల్ ప్రపంచం ఫోన్ని చూసే విధానాన్ని మార్చుతుందా? చాలా లీడర్స్ రాంగ్ ఆన్సర్స్ వల్ల కాదు, రాంగ్ క్వశ్చన్స్ వల్ల ఓడిపోతారు. ఇది బిజినెస్లో మాత్రమే కాదు, కెరీర్లో కూడా. ఎగ్జాంపుల్కి మీరు ఏఐ వస్తుందా అని అడుగుతున్నారు, లేదా ఏఐ వచ్చిన తర్వాత నా వాల్యూ ఎలా మారుతుంది అని అడుగుతున్నారు. ఈ 2 క్వశ్చన్స్ ఒకేలా కనిపిస్తాయి, కానీ మీ ఫ్యూచర్ని మార్చేది రెండో క్వశ్చన్. ద క్వాలిటీ ఆఫ్ యువర్ ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ యూ ఆస్క్ టుడే. నోకియాకి టాలెంట్, మనీ, టెక్నాలజీ లేక కాదు, అయితే ఏం లేదు, అర్జెన్సీ లేదు. ఎందుకంటే మనిషి బ్రెయిన్కి ఒక విచిత్రమైన అలవాటు ఉంది. కరెంట్ సక్సెస్ ఈక్వల్ టు ఫ్యూచర్ సేఫ్టీ అని నమ్ముతుంది. సైకాలజీలో దీన్నే స్టాటస్ కో బయాస్ అంటారు. మనకు తెలిసిన ప్రపంచమే సురక్షితం అనిపిస్తుంది, తెలియని ప్రపంచం రిస్కీగా కనిపిస్తుంది. అందుకే కొత్త దారిలో నడవడం కంటే పాత దారిలో వేగంగా పరిగెత్తడం సులభంగా అనిపిస్తుంది. కానీ ప్రపంచం రోడ్నే మార్చేసినప్పుడు మీ స్పీడ్కి విలువ ఉండదు. ఇదే సమయంలో నోకియాలో మరో యుద్ధం మొదలైంది. బయట ఆపిల్తో కాదు, లోపల తమలో తామే. చరిత్రలో చాలా ఎంపైర్ శత్రువుల చేతిలో కాదు, లోపలి విభేదాల వల్లే కూలిపోయాయి. నోకియాలో కూడా అదే జరిగింది. కొంతమంది ఇంజనీర్స్ సాఫ్ట్వేర్ ఫ్యూచర్ అన్నారు, మరికొంతమంది లీడర్స్ మన హార్డ్వేర్ స్ట్రాంగ్ అన్నారు, ఇంకొందరు కస్టమర్స్కి ఇది అవసరం లేదు అన్నారు. ఒక కంపెనీలో రియాలిటీ ఒక్కటే ఉంటుంది, కానీ ఆ రియాలిటీ గురించి ఒపీనియన్స్ మాత్రం చాలా ఉంటాయి. సమస్య ఒపీనియన్స్లో లేదు, లీడర్షిప్ ఏం వింటుంది, ఏం డిసిషన్స్ తీసుకుంటుందే అసలు సమస్య. ఇక్కడ ఒక షాకింగ్ ట్రూత్ ఏంటంటే, అందరూ అనుకుంటున్నారు నోకియాకి టచ్ స్క్రీన్ టెక్నాలజీ తెలియదని. కానీ అది నిజం కాదు. నోకియా ఇంజనీర్స్ ఐఫోన్ కంటే ముందే టచ్ స్క్రీన్ కాన్సెప్ట్ పైన పనిచేశారు. అడ్వాన్స్ ఇంటర్నెట్ ఫోన్స్ కూడా తయారు చేశారు. అంటే టెక్నాలజీ లేదు కాబట్టి ఓడిపోలేదు, ఐడియాస్ లేవు కాబట్టి కూడా ఓడిపోలేదు. ఐడియాస్ బోర్డ్ రూమ్ వరకు వెళ్ళాయి, కానీ డిసిషన్స్గా మారలేదు. ఒక గొప్ప ఐడియా ఎగ్జిక్యూషన్ లేకపోతే అది ఇన్నోవేషన్ కాదు, మ్యూజియం పీస్ అవుతుంది. ఒక ప్రశ్న, నోకియాకి ఫ్యూచర్ కనిపించలేదా? కనిపించింది. అయితే ఎందుకు మారలేదు? ఎందుకంటే చేంజ్ అంటే రిస్క్, రిస్క్ అంటే క్వార్టర్లీ ప్రాఫిట్స్ తగ్గే అవకాశం, షేర్ హోల్డర్స్ ప్రశ్నించే అవకాశం, లీడర్షిప్పై క్రిటిసిజం వచ్చే అవకాశం. అందుకే మన బ్రెయిన్ ఫియర్ని లాజికల్గా ప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు చేంజ్ అవసరం లేదు, కస్టమర్స్ ఇంకా రెడీగా లేరు, మనం తర్వాత చేస్తాం. వినడానికి ఇవన్నీ చాలా లాజికల్గా ఉంటాయి, కానీ వాటి వెనుక ఒక ఎమోషన్ ఉంటుంది, అదే ఫియర్. ఒక్కటే మిస్టేక్, ఒక్కటే డిసిషన్ నోకియాని కూల్చలేదు. చిన్న చిన్న డిసిషన్ సంవత్సరాల పాటు ఒకదాని మీద ఒకటి పడుతూ వచ్చాయి. చేంజ్ని డిలే చేయడం, సాఫ్ట్వేర్ని తక్కువగా అంచనా వేయడం, ఇంటర్నల్ పాలిటిక్స్, స్లో ఎగ్జిక్యూషన్, లాస్ట్ మొమెంటమ్, లాస్ట్ డెవలపర్స్, లాస్ట్ కస్టమర్స్, లాస్ట్ ఫ్యూచర్. ఫైనల్లీ ప్రపంచం ఒక కొత్త ఎరలోకి వెళ్ళిపోతే నోకియా ఇంకా పాత ఎరలోనే ఉండిపోయింది. ఒక్కసారి ఆలోచించండి, సమయం ఎప్పుడూ స్లోగా మారదు, మారేది మన అవేర్నెస్ మాత్రమే. ఇప్పటి వరకు మనం అనుకున్నది యాపిల్ నోకియాను ఓడించిందని, కానీ అటాప్సీ రిపోర్ట్ వేరే నిజం చెప్తుంది. యాపిల్ నోకియాని చంపలేదు, నోకియా తన సక్సెస్ను వదలలేక తానే తన ఫ్యూచర్ని స్లోగా చంపుకుంది.
కానీ ఈ కథలో అత్యంత ప్రమాదకరమైన భాగం ఇంకా మిగిలే ఉంది. ఎందుకంటే నోకియా చేసిన అదే మిస్టేక్ ఈరోజు లక్షల మంది ప్రొఫెషనల్స్, ఇన్వెస్టర్స్, ఎంటర్ప్రెన్యూర్స్, స్టూడెంట్స్ కూడా తెలియకుండా చేస్తున్నారు. ఈ కథ మీ కథలాగా ఎలా మారుతుందో చూద్దాం. ఒక కంపెనీ ఒక్క రోజులో చనిపోదు, అది చాలా రోజుల క్రితమే చనిపోతుంది. ప్రపంచానికి మాత్రం చాలా ఆలస్యంగా తెలుస్తుంది. కస్టమర్స్ ఫోన్ కొనడం లేదు, ఒక ఇకోసిస్టమ్ కొనడం మొదలుపెట్టారు. యాప్స్, సర్వీసెస్, ఎక్స్పీరియన్స్ అవి ఇప్పుడు ఫోన్ కంటే ముఖ్యమయ్యాయి. కానీ నోకియా ఇంకా ఫోన్నే పర్ఫెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. నోకియా చివరికి మారాలని నిర్ణయించింది. మైక్రోసాఫ్ట్తో చేతులు కలిపింది. ఫలితంగా విండోస్ ఫోన్ వచ్చింది. డిజైన్ కూడా బాగానే ఉంది. కానీ ఒక పెద్ద సమస్య, అదే టైమింగ్. చేంజ్ సరైన సమయంలో జరగకపోతే అది చేంజ్ కాదు, రియాక్షన్. చాలామంది లైఫ్లో కూడా ఇదే మిస్టేక్ చేస్తారు. హెల్త్ పాడైన తర్వాత జిమ్, మనీ పోయిన తర్వాత సేవింగ్, కెరీర్ పోయిన తర్వాత లెర్నింగ్. సమస్య చేంజ్ కాకపోవడం కాదు, చాలా ఆలస్యంగా చేంజ్ కావటం. 2013 ఒకప్పుడు ప్రపంచాన్ని ఏలిన మొబైల్ ఎంపైర్ తన మొబైల్ బిజినెస్ని అమ్మేసింది. నోకియా ఎంప్లాయ్కి ఇదొక కంపెనీ కాదు, 20 ఇయర్స్ జీవితం. అతని మొదటి సాలరీ, అతని ప్రమోషన్స్, అతని ఫ్రెండ్స్, అతని ఐడెంటిటీ. ఒక లోగో ఎంత పెద్ద భాగమైపోతుందో అది పోయే వరకు మనకు తెలియదు. బిజినెస్ డిసిషన్స్ అన్నీ ఎక్సెల్ షీట్లో కనిపిస్తాయి, కానీ వాటి ప్రభావం మనుషుల జీవితాల్లో కనిపిస్తుంది. అందుకే లీడర్షిప్ అనేది నెంబర్స్ గురించి కాదు, మనుషుల ఫ్యూచర్స్ గురించి. ఇప్పటి వరకు మీరు నోకియాని చూస్తున్నారు, ఇప్పుడు మిర్రర్ని చూడండి. మీ కెరీర్లో ఎక్కడైనా నోకియా మూమెంట్ జరుగుతుందా? మీరు ఇంకా 2018 స్కిల్స్తో 2026 మార్కెట్లో పోటీ పడుతున్నారా? మీరు ఏఐని ఇగ్నోర్ చేస్తున్నారా? ఇంకొంచెం టైం పడుతుంది అని అనుకుంటున్నారా? మీ బిజినెస్లో కస్టమర్స్ మారిపోయినా మీరు మాత్రం పాత స్ట్రాటజీని ఫాలో అవుతున్నారా? మీ ఇన్వెస్ట్మెంట్లో పాత బిలీఫ్స్ని ఎవిడెన్స్ కంటే ఎక్కువగా నమ్ముతున్నారా? ఆలోచించండి. నోకియా ఒక కంపెనీ కాదు, ఒక మెంటల్ స్టేట్. మనం మన సక్సెస్, మన ఎక్స్పీరియన్స్, మన కంఫర్ట్ జోన్, మన ఈగో వీటిని క్వశ్చన్ చేయడం ఆపిన ప్రతిసారి మనలో ఒక చిన్న నోకియా పుడుతుంది, ఫెయిల్యూర్గానే మిగిలిపోతుంది. ఈ వీడియో తర్వాత మీరు ఒక డిసిషన్ తీసుకుంటే చాలు. ప్రతి 3 నెలలకు ఒకసారి మీ జీవితాన్ని అటాప్సీ చేయండి. మిమ్మల్ని మీరు అడగండి, నేను ఏం నేర్చుకుంటున్నాను? ఏ బిలీఫ్స్ ఇప్పటికే ఎక్స్పైర్ అయ్యింది? నేను ఫ్యూచర్ కోసం సిద్ధమవుతున్నానా, లేదా పాస్ట్ని ప్రొటెక్ట్ చేస్తున్నానా? ఎందుకంటే ఫ్యూచర్ స్లోగా రాదు, మన ప్రిపరేషన్ని మించి ఒకరోజు అకస్మాత్తుగా మన ముందుకు దూసుకుపోతుంది. ఈ వీడియో ప్రారంభంలో మనం ఒక ప్రశ్న అడిగాం, ఏ తప్పు చేయకుండా ఎలా ఓడిపోతారు అని. ఇప్పుడు అటాప్సీ పూర్తయింది, సమాధానం కూడా దొరికింది. మీరు ఒక పెద్ద తప్పు చేసినందుకు ఓడిపోరు, ఒక చెడ్డ నిర్ణయం వల్ల కూడా కాదు. మీరు నిన్న సరైనవిగా అనిపించిన నిర్ణయాలను రేపటి ప్రపంచంలో కూడా సరైనవే అని అనుకొని కొనసాగించినప్పుడు నెమ్మదిగా ఓడిపోతారు. నోకియా యాపిల్ చేతిలో ఓడిపోలేదు, తన పాత విజయాన్ని వదలలేక భవిష్యత్ చేతిలో ఓడిపోయింది. నోకియా ఒక ఫోన్ కంపెనీ కాదు, ఒక వార్నింగ్. యాపిల్ ఒక టెక్నాలజీ కంపెనీ కాదు, ఒక మైండ్ సెట్. కాబట్టి ఈ డాక్యుమెంటరీ ముగిసే ముందు ఒక ప్రశ్న, మీ జీవితంలో మీరు కాపాడుకుంటున్నది మీ ఫ్యూచర్నా లేక మీ పాస్ట్నా? చరిత్రలో సామ్రాజ్యాలను కూల్చింది మార్పు కాదు, మార్పు వచ్చిన తర్వాత కూడా నేను ఇప్పటికే సరైన దారిలో ఉన్నాను అనే నమ్మకం. నిన్నటి విజయాన్ని పట్టుకొని నిలిచిపోయిన వారు చరిత్రలో మిగిలిపోతారు. రేపటి నిజాన్ని స్వీకరించిన వారే భవిష్యత్తును నిర్మిస్తారు. నోకియా చేసిన ఏ తప్పు మనలో కూడా జరుగుతుందని మీకు అనిపించింది? కామెంట్ చేయండి. ఎందుకంటే త్రిస్తాలో మనం కంపెనీస్ని జడ్జి చేయం, వాటి కథల ద్వారా మనల్ని మనం మార్చుకుంటాం. కెరీర్ అండ్ వెల్త్ బిల్డింగ్ నాలెడ్జ్ కోసం మన ఛానల్ త్రిస్తాని సబ్స్క్రైబ్ చేసుకోండి.